నా బిడ్డ అంశు కోసం ఒక డాడీ కావాలి. నేను కేవలం తన కోసం ఈ పెళ్లి చేసుకుంటున్నాను. కానీ ఆ యశ్వంత్ వర్మ ఇంకేదో ఆశిస్తున్నాడు కదా, తనకెంత ధైర్యమో చూసావా? ఇప్పుడు ఇంటి వరకు వచ్చేశాడు. నేను నా బిడ్డని ఏ విషయంలోనూ ఓడిపోవడం చూడలేను. తను అన్నింట్లో గెలవడానికి నేను ఓడిపోయినా పర్వాలేదు. హలో శోభ గారు, నేను గాయత్రిని మాట్లాడుతున్నాను. నమస్కారం గాయత్రి గారు. నమస్కారం. శోభ గారు, మా పురోహితులు గారు ఆర్తి యశ్వంతుల పునర్వివాహానికి తేదీ నిర్ణయించారు. అవునా? ఏ తేదీ నిర్ణయించారు గాయత్రి గారు? పురోహితుడు గారు నిర్ణయించిన తేదీ. హలో శోభ గారు, ఏం జరిగింది? ఏదైనా సమస్య ఉంటే చెప్పండి. ఏం లేదు, ఎలాంటి సమస్య లేదు. పెళ్లి ముహూర్తం దగ్గరలో ఉంది. త్వరగా పనులు మొదలు పెట్టాలి కదా అని ఆలోచిస్తున్నాను. అంతే గాయత్రి గారు, ఇక నేను ఉంటాను. నమస్తే. నమస్తే. ఏం జరిగింది శోభ? ఎవరు ఫోన్ చేశారు? ఎందుకు ఇలా కంగారు పడుతున్నావు? గాయత్రి గారు ఫోన్ చేశారండి. యశ్వంత్ ఆర్తిల పెళ్లి జరగబోయే డేట్ 2 ఏప్రిల్ 2012 అండి. ఏంటి? ఇప్పుడిక మీరే చెప్పండి, ఆర్తికి తేదీ గురించి నన్ను ఎలా చెప్పమంటారు? ఆ భయంకరమైన రోజే ఆర్తి యశ్వంతుల పెళ్లి నిర్ణయించారు. ఇంత రాత్రిపూట ఆర్తికి ఫోన్ చేస్తే బాగుండదేమో. తప్పంటే ఎలా? ఇలాంటి రోమియోల్ని సరైన దారిలో పెట్టకపోతే నువ్వు జీవితాంతం ప్రశాంతంగా ఉండలేవు. ఫోన్ చెయ్యి. నేను నిర్ణయించుకున్నాను మాన్సి. నాకెవరి నుంచే ప్రశ్నలు సమాధానాలు అవసరం లేదు. తనెవరైనా ఎలాంటి వాడైనా అంచుకు మాత్రం నచ్చాడు. తర్వాత ఏం జరుగుతుందో అప్పుడే చూద్దాం. నాకు బాగా నిద్రొస్తుంది, నేను వెళ్ళి పడుకుంటున్నాను. నువ్వు కూడా రా. ఎవరు బాగా ఆడతారో చూద్దాం. కొట్టండి 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 కొట్టండి. వెరీ గుడ్. కొట్టు. హలో హలో. సరే, నేను చెప్పేది జాగ్రత్తగా విను. నువ్వు ఇలాగే ప్రాక్టీస్ చేస్తుండు. నేను వెళ్ళి నీకు పాప్కార్న్ తీసుకొస్తాను. ఎక్కడికి వెళ్ళదు, ఓకే? హలో హలో. వెయిట్ చేయండి, మీరు నిశ్చింతగా ఉండండి. ఐఎమ్ సారీ. ఇట్స్ ఓకే. వావ్, అలా చూడండి, యశ్వంత్ ఆర్తి ఒక్కచోటే ఉన్నారు. వీళ్ళు ఎలా కలిసారు? ఓహో, చూసావా మీ యశ్వంత్ అన్నయ్య ఎంత స్మార్టో. పిల్లలకి గేమ్స్ అని చెప్పి ఎవరికి చెప్పకుండా ఆర్తితో డేట్ ఫిక్స్ చేసుకున్నాడు. కానీ నువ్వు మాత్రం మీ అన్నయ్యని ఎప్పుడూ అండర్ ఎస్టిమేట్ చేస్తూ ఉంటావు. చూడు, ఇలాంటి అవకాశం మళ్ళీ వాళ్ళకి దొరకదు. ఇలాంటప్పుడే ఒకరితో ఒకరు మాట్లాడుకొని పూర్తిగా అర్థం చేసుకుంటారు. ప్రదీప్, నువ్వు ఒక పని చేయి. మీ ఇద్దరు కలిసి షాపింగ్ చేయండి. నేను ఎలాగా మీ వదినతో కలిసి షాపింగ్ చేయాలి కదా, కనీసం ఎలాగైనా వెళ్ళనివ్వండి.